నేను మీ బాణాల డబ్బాచారు. ఈరోజు మనం తెలుసుకోబోయేది అంటే ఫ్యూచర్ 12వ తారీఖు 3వ నెల 2026 2 గంటల నుండి 4 గంటల మధ్యలో శిశువు జన్మిస్తే అది స్త్రీ అయినా పురుషుడైనా ఎలా ఉంటుంది వాళ్ళ జీవితం అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, 12వ తారీఖు 3వ నెల 2026 ఆ సమయంలో నక్షత్రం మూలా నక్షత్రం ఉంది. 2 గంటల నుండి 4 గంటల మధ్య కర్కాటక లగ్నం ఉంది. ఈ లగ్నంలో అంటే 2 నుండి 4 అంటే 3 గంటల సమయం తీసుకుందాం. 3 గంటల్లో 2 నుండి 4 లోపల ఏ శిశువు జన్మించినా అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు కర్కాటక లగ్నం అవుతుంది. కర్కాటక లగ్నం నుండి మనము మూలా నక్షత్రం చంద్రుడు ఉండేది జన్మ నక్షత్రం కాబట్టి మూలా నక్షత్రం ధనుసు రాశి అవుతుంది. అది పక్కన పెడదాం కాసేపు. వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మనం ముందు చెక్ చేద్దాం. ఎలా ఉంటుంది చూద్దాం. అన్ని స్థానాలు చూద్దాం. ఇది లగ్న స్థానం, ఇది కుటుంబ స్థానం, ఇది సహోదర స్థానం, ఇది మాతృస్థానం, ఇది పుత్రస్థానం, ఇది రుణరోగ శత్రుస్థానం, ఇది కలత్రస్థానం, ఇది వచ్చి ఆయుస్థానం, అలాగే ఇది భాగ్యస్థానం తండ్రి యొక్క స్థానం 9, 10 జీవన స్థానం, 11 లాభస్థానం లాభం స్థానం, జీవన స్థానం జీవనం అంటే వృత్తి. ఇప్పుడు ఈ స్థానాల బదులన్నీ ఏ విధంగా ఉంటే చూద్దాం. సహోదరులు, అన్న తమ్ముడు అక్క చెల్లెలు, ఎట్లా తమ్ముడు అక్క చెల్లెలు. ఇది కుటుంబం, ఇది మాతృస్థానం తల్లి, ఇది పూర్వపున్న పుత్రస్థానం పుత్రుడు అనుకున్నాం పుత్రుడు. ఇది రుణము రోగము శత్రుస్థానం. ఓకే, ఇది కలత్రం భార్య భర్త, స్త్రీకైతే భర్త పురుషుడికైతే భార్య భర్త. ఇది ఆయుస్థానం ఆయుస్థానంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి. నెక్స్ట్ పోతే ఇది భాగ్యస్థానం అంటాం. భాగ్యస్థానం 9వ స్థానం. అదేవిధంగా జీవనం 10వ స్థానం, 11వ స్థానం లాభస్థానం, 12 వ్యయస్థానం. ఇది లగ్నస్థానం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు లగ్నం ఏమైంది? కర్కాటక లగ్నం అంటే కర్కాటక లగ్నం అంటే మంచి లగ్నం. కర్కాటకం అంటేనే ఒక జలతత్వమైన లగ్నం. చంద్రుడు ఈ రాశికి అధిపతి కాబట్టి మనసు నిర్మలంగా ఉంటుంది. మొదటిగా లగ్నస్థానం కాబట్టి. అదేవిధంగా మనం తెలుసుకోవాల్సింది ఏంది? చంద్రుడు ఎవడున్నాడు? శుభుడింట్లో ఉన్నాడు, గురువింట్లో ఉన్నాడు. సో మూలా నక్షత్రం మీద ఉన్నాడు. అయినా కూడా చంద్రుడు మళ్ళీ ఇక్కడ మనం తీసిన జాతకం ప్రకారం 3 గంటలకు జననం అయితే మూలా 3 మీద చంద్రుడు ఉంటాడు. మూలా 3 మీద చంద్రుడు నవాంశంలో మళ్ళా మిథునంలో ఉంటాడు కాబట్టి ఏ ఇబ్బంది లేదు. ఓకేనా? అదేవిధంగా కుటుంబ స్థానం చూద్దాం. కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు. కుటుంబ స్థానాధిపతి అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో అంటే ఏంది? పాపగ్రహము అష్టమంలో ఉంటే బలమే కదా, బలం. ఓకే, కొడుకింట్లో ఉన్నాడు. ఓకే, అది కూడా బలం తీసుకున్నాం. ఇంకా సహోదర స్థానం పద్ధతి తీసుకున్నాం. అన్నదమ్ముడు అక్క చెల్లెలు లేదా వేరే వేరే బంధువర్గంలో అంటే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ. బుధుడు ఎక్కడ ఉన్నాడు? అష్టమంలో ఉన్నాడు. అంటే పనికిరాడు. సహోదరులు ఎవరున్నా ఉపయోగం లేదు. ఓకే, ఇంకా తల్లి శుక్రుడు. తల్లి ఎక్కడుంది? మీనంలో ఉంది. ఉచ్చం 100% బలం. తల్లి 100% బలం. ఓకే, తల్లి బలంగా ఉందన్నమాట. తల్లికి ఎటువంటి గండాలు అపాయాలు ఏమీ లేవు. అదే స్త్రీ శిశువు పుట్టవచ్చు, పురుష శిశువు పుట్టవచ్చు. ఆ విధంగా ఇప్పుడు పుత్రస్థానం తీసుకున్నాం. పుత్రస్థానాధిపతి ఎవరు? కుజుడు ఎక్కడ ఉన్నాడు? కుజుడు కూడా అష్టమంలో ఉన్నాడు. కాబట్టి పుత్రులు పుడితే మగ పుత్రులు పుడతారు. అంటే పుత్రుడు జన్మిస్తాడు అనుకోవచ్చు మనం. పుత్రుడు ఎవడు? కుజుడు అధిపతి కదా పుత్రస్థానాధిపతికి. వృత్తికి కూడా జీవన వృత్తికి కూడా ఆయన అధిపతి కాబట్టి పుత్రుడే జన్మించే అవకాశం అనేది ఉంటుంది. వాళ్ళు అష్టమంలో ఉంటారు కాబట్టి ఆయుస్థానంలో వీళ్ళ పుత్రుల గురించి చూసుకోవాలి మనం. వాళ్ళ పుత్రులు పుట్టినప్పుడు వాళ్ళకి ఎట్లా ఉన్నారో అది చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు అయింది. రుణరోగ శత్రుస్థానాధిపతి ఎవరు? గురువు 6వ స్థానాధిపతి 12లో ఉన్నాడు. 6, 8, 12 అధిపతులు ఎవరైనా కానీ వాళ్ళు 6, 8, 12లో ఉంటే వాళ్ళ బలం వాళ్ళకు ఉంటుంది. అది శుభులు కావచ్చు పాపులు కావచ్చు. కాబట్టి ఇప్పుడు
ఇక్కడ 6లో చంద్రుడు ఉన్నాడు, 12లో గురువు ఉన్నాడు. గురువు 12లో ఉంటే సుఖభోగాలన్నీ కూడా ఇస్తాడు, ఇబ్బంది లేదు. వక్రంలో ఉన్నా కూడా ఓకే, మంచిది. అలా తీసుకుందాం. ఇప్పుడు కలత్ర స్థానాధిపతి ఎవరు? శని. కలత్ర స్థానాధిపతి శని ఎక్కడ ఉన్నాడు? మేనంలో ఉన్నాడు. ఏమైనా బలం ఉన్నాడంటే బలమేం లేడు. అయితే శుక్రుడితో కలిసి ఉన్నాడు. శుక్రుడు ఎన్నో స్థానాధిపతి? తల్లి ప్లస్ లాభస్థానాధిపతి. కలత్ర స్థానాధిపతి వచ్చి తల్లితో కలిసి ఉన్నాడు. అంటే స్త్రీకి అయితే పెళ్ళైన తర్వాత భర్త వాళ్ళ అత్త దగ్గర, అంటే వాళ్ళ అత్త మామ దగ్గర ఉండిపోతాడు. పురుషుడైతే భార్య వాళ్ళ అత్త మామను బాగా చూసుకొని ఆ ఇంట్లోనే స్థిరంగా నిలబడిపోతుంది. ఆ విధంగా తెలుసుకోవచ్చు. అయితే వాళ్ళ కమ్యూనికేషన్ అనేది బాగానే ఉంటుంది అని కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఎందుకు? శుభుడింట్లో శుభ నక్షత్ర అధిపతులతో కలిసి ఉన్నాడు కాబట్టి. ఓకే. ఇంకా ఇప్పుడు అష్టమ స్థానాధిపతి కూడా శనే. అష్టమ స్థానాధిపతి శనే. ఇంకా శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి మంచి శుభుడింట్లోనే ఉన్నాడు కాబట్టి ఆయుష్కి కూడా ఏం పెద్ద ఇబ్బంది లేదని మనం తెలుసుకోవచ్చు. ఇంకా 10వ స్థానాధిపతి జీవన స్థానాధిపతి ఎవరు? కుజుడు. కుజుడు అన్నాడు శని ఇంట్లో ఉన్నాడు. శని ఇంట్లో ఉంటే ఏమవుతుంది? ఇతను ఏదైనా మిలిటరీని కానీ, రవి కుజుడు ఒకే స్థానంలో ఉంటే మిలిటరీ కానీ లేదా పోలీస్ శాఖ కానీ ఇలాంటి అభివృద్ధిలో అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందులో కూడా రాహు బుధుడు కలిసి ఉన్నాడు. ఇంకా వేరే వ్యాపారాలు కూడా ఏమన్నా అభివృద్ధిలో ఉంటాయన్నమాట. దాన్ని పక్కన పెడితే లాభస్థానం మెయిన్. లాభస్థానాధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడు వచ్చి ఎక్కడ ఉన్నాడు? భాగ్యస్థానంలో ఉన్నాడు. భాగ్యస్థానంలో 100% బలం ఉన్నాడు. లాభస్థానాధిపతి 100% బలం ఉన్నాడు. ఇప్పుడు ఈ దశాకాలం ఎప్పుడు వస్తుంది అబ్బాయికి? 2 సంవత్సరాల తర్వాత. ఇక్కడ 2 సంవత్సరాల తర్వాత కేతుమార దశ అయిపోతుంది. తర్వాత జరిగేది శుక్రమార దశ. అంత చిన్న వయసులో జరిగే దశ ఎవరికైతే ఉంటుందో అది తల్లికి కానీ తండ్రికి కానీ ఉపయోగపడుతుంది. ఈ జాతకుడు లేదా జాతకురాలు ఎవరైనా ఈ సమయంలో జన్మిస్తే 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకు శుక్రమార దశ జరగడానికి అది తల్లికో తండ్రికో వర్తించి వాళ్ళు 20 సంవత్సరాల దశాకాలం మొత్తము కూడా ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోతారనమాట. అంతవరకు ఏమీ లేకుండా ఉండే ఒక జీవితంలో ఉండేవాళ్ళు కూడా 20 సంవత్సరాలకు వాళ్ళ లైఫ్లో అనుకూలమైన మార్పులు జరిగి జీవితము, అంతస్తులు, స్థాయిలు అన్నీ పెరుగుతాయి. ఈ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ భాగ్యస్థానంలో లాభస్థానాధిపతి నిలవడం అనేది ఒక విశేషం. అలాగే తల్లి నిలవడం అనేది ఒక విశేషం. ఇంకా తండ్రిని తీసుకుంటే భాగ్యస్థానాధిపతి అయినా వ్యయ స్థానంలో ఉండడం అనేది ఒక విశేషం. 12లో శుభులుంటే మంచి విశేషం. అది కూడా తల్లి, తండ్రి, లాభస్థానం 3 స్థానాలు. కలత్రం కూడా అక్కడే పోయి కూర్చునింది. కాబట్టి ఈ సమయంలో పుట్టే శిశువు ఎవరైనా కూడా, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఆ బిడ్డ యొక్క జాతకంలో తల్లి, తండ్రి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తారు. కాబట్టి ఇలా కూడా చూసుకొని ఈ విధంగా మనము డాక్టర్తో మాట్లాడుకొని సిజరింగ్ అనేది ఈ సమయంలో చేయించుకోవచ్చు. ఆ డేట్లో ఇస్తే మీకు 2-3 రోజుల డేట్లు ఏదైనా తేడా ఉంటే 12వ తారీఖు 3వ నెల 2026లో పిఎం. ఎప్పుడు పిఎము? కరెక్ట్గా 2 గంటల నుండి 4 గంటల మధ్యలో, అంటే 3 గంటల సమయంలో పిఎం మధ్యాహ్న సమయంలో మీరు ఎవరైతే సిజరింగ్ చేసుకుని బిడ్డ ఊపిరి తీసుకుంటాడో వారి జీవితము 2 సంవత్సరాల తర్వాత శుక్రమార దశ స్టార్ట్ అయ్యి 20 సంవత్సరాల తర్వాత వాళ్ళ కుటుంబ స్థితిగతులు మారుతాయి. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ఒకటి కాదు, చాలా ఉంటాయి. చాలా ఉన్నా కూడా ఆ దశ అనేది ఆ తల్లికి కానీ ఆ తండ్రికి కానీ వర్తిస్తుంది. ఆ శిశువులకు వర్తించదు. కాబట్టి ఆ దశ జరిగేటప్పుడు వీళ్ళ జాతకంలో ఆ లగ్నం వేసుకొని ఈ గ్రహాలు వేసుకుంటే క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. వీళ్ళ జాతకానికి ఏమేమి జరుగుతుంది, ఎప్పుడెప్పుడు జరుగుతుందని క్లియర్గా తెలుసుకోవచ్చు. ఆ విధంగా కూడా తెలుసుకోవచ్చు. నేను మీ బాణాల రెడ్డప్పాచారి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. ఉంటానండి. నమస్కారం.